హలో అండి అందరికీ నా పేరు చందన. సో ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే ఒక మంచి చక్కనైన హోమ్ టూర్. అదేంటి అదేంటి పిల్ల అసలు మొక్కమే చూపిరే కానీ హోమ్ టూర్ అంటుంది అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. సో ఫస్ట్ అయితే మన మినీ హోమ్ టూర్ చూడండి, దాని తర్వాత అసలు ముచ్చటేందో చెప్తాను. ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక మంచి హాల్ ఫుల్గా ఫర్నిచర్ తోటి ఉందండి. మంచి సోఫాస్, మంచి టీవీ, అలాగే ఒక చిన్న టేబుల్ విత్ చైర్ ఉంది. మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇది ఒక చిన్న కిచెన్ అండి. లిటరలీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండాల్సిందండి ఇది. సో ఇక్కడ నార్మల్గా పైన మాత్రమే చూపించా, మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. లైక్ ఇప్పుడు కొంచెమే చూపించా, ఎందుకంటే మీ వీడియో కొంచెం మిస్ అయింది. సో నేను మళ్ళీ రికార్డ్ చేసి లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, యాడ్ చేస్తాను, కాబట్టి ఫుల్గా చూపించడం లేదు. లైక్ ఫుల్లీ ఫర్నిచర్ అండి. లిటరల్లీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి క్లాస్ ఉంటుంది కదా, మంచి ఓన్ హౌస్ కొనుక్కోవాలి అనేసి. మాకు కూడా అలాంటి ఆశనే ఉంది, బట్ నేను ఇప్పట్లో కొనలేము కాబట్టి లైక్ ఒకటి మంచిగా చూపిస్తున్నాను మీకు. లిటరల్లీ చాలా బాగుందండి, నాకు మాత్రం చాలా నచ్చింది కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నాను. కిచెన్ అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో అసలు ఆ బెడ్రూమ్. చాలా అంటే చాలా బాగుంది. పెద్దగా సీలింగ్ వర్క్స్ కానీ ఏమీ లేవు. సింపుల్గా ఒక ఫ్యాన్, లైట్ అండ్ ఒక మంచి ఏసీ ఉంది. చూసారా బెడ్ కూడా ఎంత బాగుందో అసలు. క్వీన్ సైజ్ బెడ్ అంట. చూసారు కదా అసలు కబోర్డ్స్ కూడా ఎంత చక్కగా ఇచ్చినారో అసలు. బీరువాలు అదేం కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒక మంచి లాకర్ కూడా ఉంది. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా పెట్టుకొని ఇక్కడ చాలా బాగుంది అసలు. లైక్ చూడడానికి కూడా చాలా బాగుంది. కబోర్డ్స్, విండోస్ అది చాలా సింపుల్గా చాలా బాగా పెట్టినారు. బెడ్ కూడా క్వీన్ సైజ్ బెడ్ అనుకుంటా, చాలా బాగుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంది ఏంటంటే ఆడంబరాలకి పోతారండి అసలు. లక్షలు పెట్టి ఇంటిని ఆ డిజైన్లు ఈ డిజైన్లు అని చేయించేస్తారు. పైసలు బొక్క అనుకోవచ్చు ఈ వీడియో చూసేటోళ్ళకి. మరీ చెండాగా వాష్రూమ్ కూడా చూపిస్తుంది ఏంటి పిల్ల అని. అలా ఏం అనుకోకండి, ఎందుకంటే వాష్రూమ్ కూడా గ్రాండ్గా ఉండాలని చెప్పి లక్షలు పెట్టి చేపిస్తారు. ఎందుకు నాకు తెలియదు. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే వీడియోలో కూడా కొంచెం సింపుల్ డిజైన్ తోటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పినా కదా. కిచెన్లో కొన్ని వస్తువుల టూర్ మిస్ అయింది అనేసి, సో నేను మళ్ళీ లాస్ట్లో యాడ్ చేశాను, మీరు చూడొచ్చు. లిటరల్లీ దానికి చాలా బాగుంది అసలు. సిలిండర్ది ఏ వస్తువులది ఆ వస్తువులకి చాలా బాగుంది అసలు. లిటరల్లీ అక్కడ ఉన్న సామాన్లు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ ఏం చేయలేము, తెచ్చుకోలేము కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఒక మంచి మిక్సీ కూడా ఉంది, ఆ బెడ్ షీట్స్ అలాంటివన్నీ. కిచెన్ కూడా చాలా సింపుల్గా ఉందండి. ఎంత సింపుల్గా ఉంటే అంతే బాగుంటుంది. రకరకాలు ఏం చేయించాల్సిన అవసరం లేదు, లక్షలు పెట్టి. లిటరలీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఎక్స్ట్రా సిలిండర్ కూడా ఉంది అండ్ ఫ్రిడ్జ్ కూడా. ఈ వీడియో వచ్చేసి చాలా మందికి యూజ్ పడుతుందని అనుకొని అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 3 టైప్స్ ఆఫ్ పీపుల్కి సెట్ అవుతుంది. ఒక ఓన్ హౌస్ తీసుకొని ఒక మంచిగా లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఒక మంచి డిజైన్ తక్కువ ధరలో అయిపోయేటట్టుగా, ఎక్కువ అమౌంట్ పెట్టి వేస్ట్ చేయడానికి బదులు సింపుల్గా అండ్ నార్మల్ డిజైన్స్ చేయించుకుంటే బాగుంటుందని చూపించడానికి ఇది. అలాగే స్టూడెంట్స్కి కానీ లైక్ జాబ్ చేయడానికి బెంగళూరు వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతాయి కదా రూమ్స్ కోసం. ఇది వచ్చేసి ఫుల్లీ సర్వీస్డ్ అపార్ట్మెంట్ ఇన్ బెంగళూరు అండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, చాలా బాగుంది. మీరు బెంగళూరులో స్టే చేయాలి అని అనుకుంటే ఫుల్లీ సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ చూస్ చేసుకొని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లొకేషన్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ.